సహజ కలుపు నివారణ మన పొలాల్లో, చేలల్లో, వరి పొలంలో, తర్వాత మామిడి తోటల్లో, కొబ్బరి తోటల్లో, మక్క చేనులో, జొన్న చేనులో, అన్ని రకాల చేనులలో అన్నింటిలో మనకు కలుపు పెడితే బాగుంటుంది. ఇంకా ఏం చేస్తాం, మన అడవిలో ఇప్పుడు సీజన్ మనకు బాగా మొక్కలు ఇట్లా పెరిగి ఉంటాయి, మొత్తం మొక్కలన్నీ కూడా పూతకు వచ్చేస్తాయి. వీటికి అన్నిటికీ ఇట్లా పూత వస్తుంది, ఇట్లా పూత వస్తాయి, అడుక్కు కిందికి వేలు పెద్ద పెరుగుతాయి, తుంగ పువ్వులు వస్తాయి, అది ఏది గోగు పువ్వులు, దాని తర్వాత గునుక మొక్క, ఇవన్నీ మనకు కనిపిస్తాయి చూడు. వాటి అన్నిటి మనం తీసుకొచ్చి దున్నాలి, మనం ఫ్లో చేయాలి. అంటే బీడు భూముల్లో కానీ మన పొలంలో దున్నలేము, మన చేలో దున్నకుంటే పక్కకు బీడు భూముల్లో మనం ఫ్లో చేసి దున్నాలి. దున్నినప్పుడు వేళ్ళతో సహా మనకి అన్నీ కూడా ఇట్లా బయటకు వచ్చేస్తాయి. అన్నీ ఇట్లా వేళ్ళతో వచ్చిన వాటిని అన్నిటి మనం అన్నీ సేకరించుకొని అన్నీ కుప్ప పోసుకొని ఇట్లా మోపులు కట్టుకొని వీటన్నిటి కూడా శుభ్రంగా నీటిలో కడగాలి. అవి శుభ్రంగా నీటిలో శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి. వీటి వేర్లను ఇట్లా వేర్లకు మట్టి, తుంగకైతే 7 గడ్డలు వస్తాయి. తుంగ గడ్డలు, మట్టి, వేర్లు, ముదిరినవి, పెద్ద కలుపులవి మట్టి దులిపేసేసి ఇట్లా తీసేసుకొని ఇవన్నీ పడగొట్టేసి మన నీటిలో కాలువ మీదనో ఇట్లా మన మోటార్ కింద, బోర్ బావి కింద కానీ కాలువలో కానీ వేర్లన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. ఇవన్నీ కరిగి ఇవన్నీ ఇట్లా మనం పెద్ద ఎత్తున ఒక ట్రాక్టర్ లోడ్ సేకరించాలి. ఒక డ్రమ్ము తీసుకొని, ఇలాంటి ఐరన్ డ్రమ్, సెకండ్ హ్యాండ్ డ్రమ్ము దొరుకుతాయి మనకు ఆయిల్ డ్రమ్ములు సెకండ్ హ్యాండ్ మస్తు దొరుకుతాయి మనకి. ఇట్లా పోసిన తర్వాత మన కర్రతో బాగా ఇట్లా తొక్కుతాం, మొత్తం ఇట్లా బలంగా ఇట్లా తొక్కండి. బలంగా తొక్కితే దాదాపు ఒక ట్రాక్టర్ టిప్పర్ లోడ్ ఇందులో పడుతుంది. ట్రాక్టర్ టిప్పర్లో ఇంట్లో మనకి ఇట్లా కర్రతో తొక్కుంటూ గుద్దుకుంటూ పూర్తిగా ఎయిర్ టైట్ కింద పోయాలి. ఎయిర్ టైట్గా ఫుల్ ఎట్లా కాంటే మళ్ళీ ఇందులో గాలి చొర్రొద్దు. కంప్లీట్ ఎంత పడుతుంది, దాదాపు ఒక ట్రాక్టర్ టిప్పర్ లోడ్ పడుతుంది. ఇంట్లో గడ్డలు వేర్లని కిందికి పోతే నిండా పడతాయి. దీని నిండా మనము ఫుల్ నిండుతుంది. ఇది పైకి లేవకుండా, వచ్చిన తర్వాత పైకి లేవకుండా మీద రేకు పెట్టాలి, మూత పెట్టాలి దానికి. ఇది కిందికి దిగినప్పుడు ఇట్లా మన కర్రతో గట్టి ఇంకొంచెం పోయి కర్రతో ఫుల్ గోరిన తర్వాత పైకి కింద మట్ట పెట్టడం కోసం పైన ఒక దొడ్డు రేకు మూత పెట్టాలి. పైన ఒకటి దొడ్డు రేకో మంచిది, ఒకటి పైన మంచి ఫుల్ పెట్టేది దాని పెట్టి ఇది పైకి లేవకుండా దానిపైన ఒకటి బండ పెట్టాలి. మంచిది పెద్ద బండలు లేవకుండా పెట్టాలి. ఒక 2 బండలు, ఇంకో బండ పెట్టు, 2 బండలు పెట్టాలి. ఇప్పుడు ఏమైంది, దీంట్లో టోటల్ మన పొలంలో కలుపులు అన్ని రకాలై నిండా ముక్కలు కొట్టినాయి. వీటన్నిటి డ్రమ్ములో మనం ఫుల్ కూరినాం. ఎంత కూరినామంటే గాలి దొరకకుండా కూరినాం. అందులో ఏం పోయలేదు, నీళ్ళు పోయలేదు, ఏం పోయలేదు. ఇందులో నీళ్లు పోయలేదు, ఏం పోయలేదు. ఓన్లీ పచ్చి ఆకులు, కొమ్మలు, దంచిన గడ్డ లాంటివి, వేరు లాంటివి నింపేసి టైట్గా నింపి మీద బండ పెట్టాం. అక్కడ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న, అక్కడ కాల్చి బూడిద చేసిన 1 కిలో బొగ్గు పొడి తీసుకున్నాం. ఫామ్లో 1 కిలో, 1 కిలోతో 5 కిలోలు 10 కిలోలు కూడా మనం చేసుకోవచ్చు. 1 కిలో బొగ్గు పొడి దీంట్లో పోసినాము, 5 లీటర్ల పాలు పోసినాము. కిలో బొగ్గు పొడి ఎంత పోస్తే అంత చక్కెర, అంత పంచదార. మనం కిలో పంచదార తీసుకోవాలి. ఆర్డినరీ మన కొట్లో దొరికే పంచదార, కిలో పంచదార తీసుకొచ్చుకో, కరెక్ట్ తూకం. ఇదే ప్రాసెస్ అయిన తర్వాత 3 రోజుల కంటే ఎక్కువ ఉంచినా ఏం కాదు. ఇది మినిమం 3 డేస్ చెప్తున్నా, 1 వీక్, 10 డేస్, 20 డేస్ అన్ని రోజులు పెట్టినా ఏం కాదు. ఈ చిక్కటి ద్రావణము మనకు దాదాపు 15-20 లీటర్ల దాకా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది ఏళ్ళు పెట్టి తీస్తే మనకు నల్లగా ఇట్లా కడిగినా పోదు. దీన్ని తీసుకెళ్ళి, ఈ ద్రావణం తీసుకెళ్ళి మనం ఎంత అయింది, ఇది కిలో బొగ్గు పొడితో తాగిన ద్రావణం తీసుకెళ్ళి మనం డ్రమ్ము లోపల మనం వేస్తాం. మన డ్రమ్ములు ఉంటాయి 2 ప్లాస్టిక్ డ్రమ్ములు. ఆ డ్రమ్ము లోపల ఇలా ఆఫ్ పోస్తాం, 200 లీటర్లకు ఆఫ్. ఒకవేళ పెద్ద ట్యాంకీ ఉందనుకో మనకు, ఆ ట్యాంకీలో 400 లీటర్లు కూడా పోసేయచ్చు. పోసేసి 2 డ్రమ్లలో ఆఫ్ పోసేసుకొని కర్రతో కలపాలి. కర్రతో కలపగానే అవుతుంది, కరిగిపోతుంది. ఉదయం కరిగిపోతుంది, 4వ రోజు ఉదయం కరిగిపోతుంది. మనకు తయారైన 400 లీటర్ల గర్రకంట కషాయము 20 పంపలకు వస్తుంది.
పంపులో పోసుకొని అదే డైరెక్ట్ అందులో ఏం కలపకుండా మధ్య ఇట్లా నాదులు పెట్టేసి పంపు స్టార్ట్ చేసి కలుపు మొక్కల మీద కొట్టుకుంటూ పోతాం. ఎట్లా కొడతాం? ప్రెషర్తో కొడితే కలుపు మొక్క వేర్లకు దిగాలి. కలుపు మొక్కతో వేర్లకు దిగుతుంది. పక్క కొత్తిమీర ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, మక్క, జొన్న, లోపల అల్లము, పసుపు, ఇంకెన్నో రకాల పంటలు ఉంటాయి. దాని మీద పడుతుంది, దీని మీద పడుతుంది. కానీ కొత్తిమీర మొక్క మాడిపోదు. ఇక్కడ ఉన్న వయ్యారమో మొక్కనే మెల్ల వడలిపోతుంది. ఒక రోజుకు 3 hours లోపల ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే మనం పంపిన ఆయిల్ వాటి వేర్లకు పోయి ఇట్లా కవచం లెక్క మూసుకుపోతుంది.